దెయ్యం అన్న మాట వినగానే గుండెల్లో తడపుడుతుంది. అలాంటి దెయ్యం ఎదురుపడితే, వచ్చి మన పక్కనే కూర్చుంటే, మనతో పాటు మాట కలిపి మన ప్రాణాలని తీసేస్తే వినడానికే భయంగా ఉంది కదూ. చికాగోలో ఒక ఆత్మ ఇలాగే అందరినీ భయపెట్టేది, కంటి మీద కునుకు లేకుండా చేసేది. నా మాటలు మీకు నమ్మశక్యంగా లేవా? అయితే నేను ఇప్పుడు చెప్పబోయే హర్రర్ స్టోరీ మీరు ఖచ్చితంగా వినాల్సిందే. ది రెసరక్షన్ మేరీ. చికాగో, అమెరికా, 1940వ సంవత్సరం రాత్రి 12:10 అవుతుంది. ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ వాళ్ళ ఇంటికి మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు. అతను ఇంటికి వెళ్ళే దారిలో ఒక శ్మశానం ఉంటుంది. అతనికి ఆ శ్మశానం దాటాలంటే చాలా భయం. ఎప్పుడు రాత్రి 9 గంటలకల్లా ఫ్యాక్టరీలో వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ రోజు రాత్రి ఎక్కువ పని ఉండటంతో రాత్రి 12 గంటల వరకు ఫ్యాక్టరీలోనే ఉండవలసి వచ్చింది. దీంతో అతను భయంగా ఇంటికి బయలుదేరాడు. శ్మశానం దగ్గరికి చేరుకున్నాడు. మోటార్ సైకిల్ స్పీడ్ పెంచి ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇంతలో సడన్గా రాయి తగిలి కింద పడిపోయాడు. చిన్న దెబ్బలు తగిలాయి. ఆ సంఘటనతో అతని గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. చుట్టూ చూశాడు. శ్మశానంలో దూరంగా మంటలు వెలుగుతూ ఉన్నాయి. అది చూసిన వెంటనే అతను భయంతో మోటార్ సైకిల్ని స్టార్ట్ చేశాడు. కానీ అది స్టార్ట్ అవటం లేదు. అలాగే శ్మశానం నుంచి కాపాడండి అంటూ ఏడుపులతో కూడిన అరుపులు వినిపించాయి. ఆ అరుపులు విన్నాక అతనికి మరింత భయం పట్టుకుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. మోటార్ సైకిల్ని స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ మోటార్ సైకిల్ స్టార్ట్ అవటం లేదు. దాంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. మోటార్ సైకిల్కి లాక్ వేసి పరుగు పెట్టాడు. ఇంతలో అతనికి ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి శ్మశానంలో ఉంది. కాపాడండి అంటూ శ్మశానం గేటు ఊచల్ని పట్టుకొని వేడుకుంటుంది. ఆమెను చూసిన వర్కర్కి జాలి వేసి ఆమెని విడిపిద్దామని శ్మశానం గేటు దగ్గరికి వెళ్ళాడు. కానీ అంతలోనే ఆ అమ్మాయి కనిపించలేదు. ఏదో వింతాకారం అతని ముందు ప్రత్యక్షమయ్యి బిగ్గరగా అరిచింది. ఆ రూపాన్ని చూసిన అతను భయంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అతనికి జరిగిన భయానకమైన సంఘటన గురించి పోలీసులకు చెప్పాడు. అతని మాటలు విన్న పోలీసులు వెంటనే శ్మశానం దగ్గరికి చేరుకున్నారు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నార్మల్గానే ఉంది. శ్మశానం గేట్ల మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. కానీ అవి మామూలు మనిషి ఫింగర్ ప్రింట్స్లా లేవు. అంతుపట్టని వేలి ముద్రలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామని ఫోరెన్సిక్ వాళ్ళని తీసుకువచ్చి కనుక్కుందామనుకున్నారు పోలీసులు. కానీ అవి అంతలోనే మాయమైపోయాయి. దీంతో వాటిని ఏవో మరకలుగా భావించి, అలాగే అతని భయానికి కారణం భ్రమగా భావించి పోలీసులు ఆ వర్కర్ని అతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ వర్కర్ అతను చూసిన భయంకరమైన ఆకారాన్ని గుర్తు చేసుకుంటూ జ్వరంతో చనిపోయాడు. హెన్రీ బాల్రూమ్కి రెసరెక్షన్ సిమెట్రీకి మధ్య ఉన్న దారిలో ఆ శ్మశానం దగ్గర ఇలా చాలామంది ప్రయాణికులకు అర్ధరాత్రి సమయంలో ఇలాంటి భయానకమైన సంఘటనలు చాలా జరిగాయి. కొంతమంది ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ కనిపించిందని, మరికొందరు ఆవిడ వారిని చాలా భయపెట్టిందంటూ ఇలా చాలా కథలు ఆ మార్గాన వెళ్ళిన వారు చాలామంది చెప్పేవారు. కానీ కొంతమంది వాటిని కట్టు కథలు అనుకునేవారు. కానీ ఒకరోజు అక్టోబర్ 10, 1954 అర్ధరాత్రి సమయంలో 3 స్నేహితులు ఒక కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది. చీకటిగా ఉన్న ఆ మార్గంలో ఆ 3 దెయ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. సడన్గా పెట్రోల్ ఆగిపోయి ఈ కారు దారిలో ఆగిపోతే నువ్వేం చేస్తావు అని డ్రైవ్ చేస్తున్న యువకుడు పక్కనే కూర్చున్న అమ్మాయిని అడుగుతున్నాడు. ఆమె ఆన్సర్ చెప్తున్న సమయంలో దూరంగా తెల్లని దుస్తుల్లో రోడ్డు పక్కన ఒంటరిగా నుంచొని ఒక అమ్మాయి కనిపించింది. ఆమెకు సహాయం చేయడం కోసం డ్రైవ్ చేస్తున్న యువకుడు కారు ఆపాడు. ఆమె చాలా అందంగా డబ్బు ఉన్న అమ్మాయిలా ఉంది. కానీ ఎందుకో ఆందోళనగా ఉంది. దీంతో కారులో వీడియో తీస్తున్న యువకుడు మీరెందుకని దిగాలుగా ఉన్నారు అని అడిగాడు. ఇందుకు ఆమె ఏమి లేదు అని చెప్తుంది. పోనీ ఎక్కడ వరకు వెళ్తారో చెప్పండి అని అడిగింది. వెళ్ళే దారిలో దిగిపోతాను అని చెప్పింది. కారు కదిలిన 10 నిమిషాల తర్వాత ఆమె రోడ్డు వైపు చూపిస్తూ కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా ఇక్కడే నన్ను చిత్రహింసలు పెట్టి చంపేసి ఈ శ్మశానంలోనే పూర్తి చేశారు అని చెప్పగానే కారులో ఉన్న వారంతా భయంతో చూశారు. అప్పటి వరకు అందంగా కనిపించిన ఆమె ముఖం ఒక్కసారిగా రక్తంతో తడిచినట్లు కనిపించింది. Quem é que te manda a ti acreditar em bruxas, Otávio? Pelo amor de Deus. Eu até nem acredito nessas merdas, desculpa lá. Então qual é o stress? Está ali alguém, não é? Ela está aqui sozinha. Estás parvo, ok? Continua, Tá Tiago. bem, ela está aqui sozinha, não. Opa, e o que é que eu tenho a ver com estranho isso? aqui. Opa,
lá. Para, deixa vir. Já. Boa noite. Olá, Boa noite. para onde é que vai? Onde é que vai? Está bem? Nenhum. Siga. Então, estás bem? A Sintra. Eu fico já ali à frente. Ok. Vamos. Então vai. Não, o que é que estás aqui a fazer estas horas, pá? O que é que estás aqui a fazer estas horas? Como é que te chamas? Não sei nem se é o teu nome. Teresa. Aconteceu alguma coisa lá atrás? Ali água. Hã? Ali água, queres beber alguma coisa? Diz-me lá, o que é que queres que eu veja? É assim, então... Aqui. Estão a ver ali? Sim. Ali ao fundo. Porque foi ali que eu tive um acidente e morri. అంతే క్షణంలో కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదం నుంచి డేవిడ్ అనే యువకుడు తప్పించుకుని బయటపడ్డాడు. మిగిలిన ఇద్దరు చనిపోయారు. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ డేవిడ్ వాళ్ళు తీసిన వీడియోని ప్రజలకు చూపించాడు. దీంతో అందరికీ ఆ మార్గంగా వెళ్ళాలంటే మరింత భయం పట్టుకుంది. అయితే ఈ సంఘటనల గురించి తెలుసుకున్న పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఆ ఆత్మ గురించి ఎట్టకేలకు తెలుసుకున్నారు. వాళ్ళేం తెలుసుకున్నారో మీరు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రక్తం కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా కొట్టండి. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే ఎలాంటి ఆత్మలు మీ దగ్గరికి రావు. ఆమె పేరు మేరీ, చికాగోలో నివసించేది. 1934లో ఒకరోజు రాత్రి మేరీ తల్లికి యాక్సిడెంట్ జరిగింది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసింది. కానీ మేరీ దగ్గర ఆమె తల్లి ట్రీట్మెంట్కి సరిపడా డబ్బులు లేవు. దీంతో మేరీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురావాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు సమయం రాత్రి 1 గంట అవుతుంది. మేరీకి ఇంటికి వెళ్ళడానికి ఎలాంటి బస్సులు ట్యాక్సీలు కనిపించలేదు. దీంతో ఆమె నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. ఇంతలో ఒక కారు ఆమెకి కనిపించింది. దీంతో మేరీ ఆ కారుని ఆపి నాకు అర్జెంటుగా లిఫ్ట్ కావాలి, మా అమ్మ చావు బతుకులో ఉంది అని వేడుకుంది. కారులో కూర్చున్న 4 యువకులు మీరు భయపడకండి, రండి కారులో కూర్చోండి అని చెప్పారు. కానీ కొంత దూరం వచ్చాక ఆమెను ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసి ఆ రోజు రాత్రంతా మేరీని చిత్రహింసలు పెట్టి హెన్రీ బాల్రూమ్ దగ్గర శ్మశానంలో ఆమెను పూడ్చిపెట్టి ఎటువంటి డౌట్ వాళ్ళపై రాకుండా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. దీంతో మేరీ ఫ్యామిలీ మెంబర్స్ ఆమె కోసం కనిపించకుండా పోయిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. కానీ ఈ వీడియోలో ఉన్న అమ్మాయి మేరీలా లేకపోయినా ఆమె చెప్పిన మాటలు మేరీ చనిపోవడానికి గల కారణాలు అయి ఉంటుందని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అభిప్రాయపడ్డారు. ఈ కథ విని చికాగోలో ఉన్న చాలా మంది ఆ మార్గం వైపు వెళ్లేవారు కాదు. కొంతమంది తెలియక వెళ్లిన వారికి భయానక అనుభవాలు ఎదురయ్యేవి. లిఫ్ట్ అని అడిగి ఇచ్చిన వారికి చెమటలు పట్టించేది. కాపాడండి కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెట్టేది. ఇంకా ఎన్నో భయానక సంఘటనలు అక్కడ జరిగేవి. దీంతో అందరూ ఆమె ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి అక్కడ తిరుగుతుందని భావించేవారు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత 40 సంవత్సరాల నుంచి ఆమె ఆత్మ ఉనికి మాయమైపోయింది. అంటే ఆమె ఆత్మకు శాంతి కలిగిందో లేకపోతే ఎటైనా వెళ్ళిపోయిందో తెలియదు. ఈ మేరీ గురించి అప్పట్లో చికాగోలో చాలా కథలు వినిపించేవి. ఎంతలా అంటే ఈమె గురించి వికీపీడియాలో కూడా ఉంది. ఒకసారి మీరు కూడా రెసరెక్షన్ మేరీ అని గూగుల్ సెర్చ్ చేయండి, చాలా ఆర్టికల్స్ ఈమె గురించి వస్తాయి. మేరీ అంత ఫేమస్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి రియల్ హర్రర్ స్టోరీస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో మంచి